సేవకులను పంపించారు, బలవంతంగా పంపిస్తారు అక్కడికి. కానీ అక్కడికి వెళ్ళిన దాకా ఉంటే మీరు మన లోపల మా కంప్యూటర్లో కనపడట్లేదు, మీరు మాకు చూపించట్లేదు అని చెప్తున్నారు అక్కడ. అక్కడికి వెళ్ళాక ఇద్దరు ముగ్గురుగా ఫోన్ చేశారు, ఉసూరమంటారు అక్కడ. కానీ అప్పుడు నేను ఒక చెప్పాను, మీరు ఏం చేస్తారంటే రాసామంటే మీ ఊరు మా ఇంట్లో ఈ కంప్యూటర్ కనపడట్లేదు అని రాసామని చెప్పండి, అప్పుడు మనం వేరే విధంగా వెళ్ళొచ్చంటే అప్పుడు ఆ కంప్యూటర్లో కనపడకపోయినా సర్టిఫికెట్ వికలాంగ సర్టిఫికెట్ ఇచ్చారు. అలాగా మన నాలుగుగా కనపడుతున్నాం. అదే మన రాజమండ్రి అయితే ఎవరో మనం వెళ్తాం, అక్కడ పని చూసుకుంటాం, వేరే ఇతర కార్యక్రమాలు చూసుకుంటాం. అవసరమైతే సైకిల్ మీద వచ్చాం, నేను బస్సులు ఎక్కలేదు, మొబైల్ ఉంది, సైకిల్ ఇప్పుడు మడికి ఉంది, సైకిల్ వేసి వెళ్ళిపోతారు. అలా బొమ్మూరు మీద కాడికి వెళ్తే కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇలా అన్ని కార్యక్రమాలు అది మన కన్నతల్లి లేసి సవతల్లి దగ్గర పంపిస్తే మనం ఏమన్నా మేము మా బుర్రలో మేము వెళ్ళలేమని చెప్పి మా అమ్మ మాకేముండయా ఒత్తుకుంటుంటే మరి రషింగ్ ఎందుకు చేస్తున్నారు? ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ఏ పార్టీ మనకు సపోర్ట్ లేదు. ఇది మీకు గమనించాలి. మీరు రేపు వద్ద మీకు గుమ్మం దగ్గర వస్తారు, ఈ నాయకులందరూ కూడా ఖచ్చితంగా వస్తారు. అప్పుడు కాళ్ళు పట్టుకుని నిలయండి. మా జిల్లా మాకు ఎందుకు ఇవ్వరు? మా జిల్లా మా అమ్మలు మాకు ఎందుకు ఇవ్వరు? ఎక్కడికో మమ్మల్ని ఎందుకు పంపాలి పనండి అని నిలదీసి అడగండి. దయచేసి నాయన దయచేసి ఇది ఒక్కడాత్రం చేయండి. ఎందుకంటే వాళ్ళ స్వలాభం కోసం మేము ఇన్ని పాటలు పడుతున్నాయి అక్కడ. ఈ రోజున దీన్ని అంటర్ప్రాప్ చేయడానికి ఎన్నో ఫోన్లు దాకా వచ్చినాయి, నాకు 2-3 ఫోన్లు వచ్చినాయి. ఏమంటే మీరు ఆఫ్ చేయండి, అక్కడ నా నాయకుడికి ఇష్టం లేదు, ఏ నాయకుడికి ఇష్టం లేదు, మీరు చేయకండి, మేము ఎట్టి పరిస్థితుల్లో ఆగం. శ్రీనివాసరావు గారు కూడా కొమ్మన శ్రీనివాసరావు గారు కూడా ఫోన్ వచ్చింది ఆఫ్ చేయడానికి. కానీ శతపితాలుగా సామధాన దండోపాయాలు అన్నీ కూడా ప్రయోగించారు, కానీ మేము తాగలేదు. కానీ వీళ్ళందరూ కూడా నాయకులు రాకపోయినా సామాన్య జనం అందరూ కూడా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకుని మీ గుమ్మలకు నాయకుడు రాగానే ప్రతి నాయకుడిని అడగండి, నువ్వెందుకు రాలేదు, మా జిల్లా మాకు ఎందుకు ఇవ్వరు, మా అమ్మని మాకు ఎందుకు ఇవ్వరు, ఈ సంవత్సరం దగ్గర మాకు లేవు, ఖచ్చితంగా చెప్పండి. ఈ అవకాశం నాకు అందరికీ